హలో బ్రదర్. హలో చెప్పండి. నా పేరు రమేష్. తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా వాళ్ళు కూల్చేస్తారు కదా అన్ని. పేదోళ్ళకి చూడకుండా, పెద్దోళ్ళకి చూడకుండా, దేనికి చూడకుండా. అయితే ఓకే, అది వచ్చింది ఓకే, సరేలే. ఇది మన హైదరాబాద్ లో వాటర్ స్టోరేజ్ కావాలని అనుకుంటారు కదా, అందువల్ల ఇప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్తారు కదా సిటీలో. అయితే ఏం చేయాలంటే పేదోళ్ళకి ఫస్ట్ ఇది ఖాళీ చేసుకోరి, ఒక 1 వీక్ ముందు ఖాళీ చేసుకోరి, వేరే చోట ఏడైనా చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఖాళీ చెప్పకుండా మీరు రాగానే మొత్తం కూల్చేస్తా అంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బతుకు ఏంది, వాళ్ళ చిన్నపిల్లల భవిష్యత్ ఏంది, వాళ్ళకి బుక్స్ లేకుండా, వాళ్ళకి నోటీస్ పంపకుండా కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి చెరువుల పక్కన అట్లా కట్టుకోవద్దు కదా బ్రదర్. కట్టుకోవద్దంటే ఫస్ట్ ఎవరైనా చెప్పొచ్చు కదా. మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది రేపటి నాడైనా కూల్చేస్తారు, అవసరమా మీకు కట్టుకోవడం అని అప్పుడు దేనికైనా నోటీస్ పంపొచ్చు కదా. మరి ఉంటారు కదా, ఎవరైనా ఒకళ్ళు ఉంటారు కదా. అంత కట్టినప్పుడు అప్పుడే కూల్చేస్తే బాగుండే. ఇప్పుడు కట్టిన తర్వాత 5-10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బతికేంది, అసలు ఏడబోయి ఉండాలి. వర్షం అట్లా వస్తుంది, వాళ్ళ బతుకులేంది, ఏడవనుకుంటారు చిన్న పిల్లలకు తీసుకొని. హైడ్రా పై రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నాడు నిర్ణయం సరైనదే అంటారు? నిర్ణయం సరి అయినదే, కరెక్టే, ఓకే, అది దానికి కాదంటలేం. కానీ వీళ్ళ చిన్నపిల్లల పరిస్థితి ఏంది? ఫస్ట్ ఇది మనకు కావాల్సింది. ఇది ఫస్ట్ వాళ్ళకి ఖాళీ చేపించి వేరే తాను ఏడైనా చూపించిన తర్వాత మీరు కూలగొట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అది పరిస్థితి. ఫస్ట్ ఇది చెప్పకుండా మీరు కూలగొడితే వాళ్ళు తినేదేడా, పండుకునేదేడా, వాళ్ళ పిల్లలకు బడికి పంపేది ఎట్లా? వాళ్ళ బుక్స్ అన్ని లోపడున్నాక రేపు బడికి పోతాం మనం. అప్పుడు నీ బ్యాగ్ ఎదురా బాబు అంటే అప్పుడు ఆ బాబు ఏం చెప్తాడు స్కూల్లో? నిన్న ఏమేమి రాసినావురా అని అడుగుతాడుగా. నిన్న ఏమేమి రాసినా అడుగుతాడుగా. అయితే రాసింది మొత్తం పాడైపోయింది. అయితే స్కూల్లో ఏం చెప్పగలుగుతాడు ఆయన? పిల్లలు, చిన్న పిల్లలు. తెలంగాణ బ్రదర్? తెలంగాణ. మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే తెలంగాణలో హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది కదా. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే కదా. అంటే లేక్ కి సంబంధించిన సరౌండింగ్స్ లో వాళ్ళు కట్టడం అనేది రాంగే కదా, కట్టకుండా ఉండాల్సింది. అది ఇక మున్సిపాలిటీ పర్మిషన్ ఎలా ఏం చేసిన అనేది అంత తప్పు. ఒకవేళ వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్ కరెక్ట్ అయి ఉంటే వాళ్ళు చూసుకుంటారు, సిస్టమ్ చూసుకుంటుంది, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళు చూసుకుంటారు. ఇక పోలీసు వాళ్ళు ఏంటంటే ఇంకా కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు ఉంటారు. హైడ్రా గవర్నమెంట్ ఎన్నుకుని ఏం చేయలేము కదా. రీసెంట్ చూస్తుంటే ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ఓనరు నాగార్జున గిట అంతే కదా, ఆయన గిట కూల్ చేసినప్పుడే హాట్ టాపిక్ గా మారింది. ఇన్కన్వెన్షన్ చాలా కోట్లు, ఇప్పుడు కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి అది అసెంబ్లీలో మాట్లాడింది కదా 2009-2014 ముందుకి, మన తెలంగాణ రాకముందే మాట్లాడింది. ఇన్కన్వెన్షన్ అది లేక్ వ్యూలో కట్టినారు, చాలా అది అక్రమంగా కట్టినారు అని చెప్పి అప్పుడు వచ్చిన నోటీసులు. 10 years అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్తలో ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది కాబట్టి అప్రిషియేట్ చేయొచ్చు. సో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నాడు అంటే నిర్ణయం సరైనదే అంటారా హైడ్రా గురించి? ఎందుకంటే లేక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకవేళ అది మన ఇప్పుడు విజయవాడలో వచ్చిన అట్లాగాని ఇక్కడ హైదరాబాద్ లో ఒకవేళ వచ్చిన మొన్న లాక్డౌన్ వచ్చింది 2021 లో, అట్లాగాని వచ్చి ఉంటే ఇప్పుడు ఎందుకంటే లేక్ వ్యూ లో ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటది కదా, వెట్ ల్యాండ్ కాబట్టి మునిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. కరెక్టే, ఎందుకంటే వీళ్ళు ఇంకా లోపల ఏమేమి చేసి ఎట్లా కట్టినది అది అంత వాళ్ళకి సిస్టమ్ కి తెలుసు కాబట్టి మనం ఏం చెప్పలేము. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది బ్రదర్ తెలంగాణ? 50-50 అండి. ఉమెన్స్ కి బస్సు ప్రొవైడ్ ఫ్రీగా బస్సు ప్రొవైడ్ కరెక్టే, కానీ దాని ద్వారా వచ్చే డబ్బులు గిట్ట మళ్ళీ గవర్నమెంటే కట్టాలి కదా ఎట్లయినా. అది అట్లా కాకుండా ఫ్రీగా కాకుండా ఉమెన్స్ కోసం ఏమన్నా జాబ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఏమైనా టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రొవైడ్ చేసి ఓన్లీ చదువుకున్న వాళ్ళ కోసం అట్లా చేసి ఉంటే దాని ద్వారా వచ్చే వర్తిని మనం వెల్త్ జనరేట్ చేయొచ్చు. ఈ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం ద్వారా బస్సెస్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి. బస్సెస్ కొట్లాటలు గొడవలు చూస్తుంది చాలా మంది. బస్సెస్ రష్ మొత్తం ఉమెన్సే ఉంటున్నారు. ఒకవేళ వెల్త్ ప్రొవైడ్ చేయాలంటే ఉమెన్స్ కి, స్టూడెంట్స్ కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి మన యూజ్ అనేది ఉంటుంది. సో మరి వాళ్ళు ప్రవేశపెడుతున్న పథకాలు ఎలా ఉన్నాయి? ఇంతవరకు మాకైతే గృహలక్ష్మి అనేది వచ్చింది, మా మమ్మీ పేరు మీద పెట్టాను, అప్లై చేసాను. గృహలక్ష్మి అయితే మాకు అప్లికబుల్ అయ్యింది, 2 months ఏమో వచ్చింది. దాని తర్వాత ఇక మాది అదే 200 units బిలో ఉన్న వాళ్ళకి వస్తున్నారు కదా, ఒక 2 months వరకు అయితే వచ్చింది. 2 months అయితే ఇక మళ్ళీ 200 units దాటుతుంది కాబట్టి ఇంకా మేమే కట్టుకోవాల్సి వస్తుంది. 1500 వరకు అట్లా వస్తుంది. తెలంగాణ తెలంగాణ. ఓకే, మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడు హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది కదా. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా అది ఏంటంటే హైడ్రా
చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళ అవి గుర్తించి వాళ్ళే కూల్చేస్తే బాగుంటది. వీళ్ళు పాపము పేదోళ్ళు కూడా కొన్ని అక్కడ జాగాలు కొనుక్కొని ఇల్లు చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు కూడా కూలుస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ కూలగొట్టండి, నేను ఒప్పుకుంటా. వీళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ చాలా కబ్జాలు చేసిండ్రు. ఆ చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అవన్నీ కబ్జాలు చేసి కట్టిన వాళ్ళు కరెక్ట్ గుర్తించి కూలగొడితే బాగుంటది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అంటారా హైడ్రా గురించి? సరైనదే గాని హైడ్రా ఏంటంటే ఆయన గుర్తించి ఈ పేదోళ్ళ ఇండ్లు కాకుండా పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టకుండా, మొన్న అక్కడ కుందం చెరువు దగ్గర పాపం పేదోళ్ళని వాళ్ళు రోడ్డు మీద తెచ్చిన 3 పిల్లలు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఇల్లు లేదు, మేము మా డాడీ ఉన్నప్పుడు ఈ జాగా కొనుక్కొని మేము ఇల్లు కట్టుకున్నాము, మాకు ఉండనీకి ఇల్లు లేదు, మా పిల్లలు రాత్రి నుంచి రోడ్డు మీదనే ఉన్నారు, వానలు పడుతున్నాయి అని ఏడుస్తుండ్రు. వాళ్ళు అన్నం కూడా వాళ్ళని వండుకున్న అన్నం కూడా తిననీయలేదంట. అది బయట కూడా తీసుకొచ్చి పెడతామంటే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఎంబడే కూలగొట్టిండ్రట. అసొంటోళ్ళని వదిలేసి ఈ పెద్ద పెద్ద ఎవరైతే ల్యాండ్ కబ్జా చేసి చెరువుల దగ్గర అలా కాలేజీలు నిర్మించి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మించి ఎవరైతే డబ్బు సంపాదించుకుంటుంటారో వాళ్ళని కూల్చడం 100% కరెక్ట్. అది సో మరి చెరువుల అక్రమ కట్టడాలు మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం వింటున్నాం. సో ఈ రాజకీయ నాయకులను దాటుకుని హైడ్రా ముందుకు పోతుందా మరి? పోతే బాగుంటది. వాళ్ళ మెయిన్ వాళ్ళే కూలగొట్టాలి రాజకీయ నాయకులది. అడ్డగోలుగా వీళ్ళు అన్ని తెలిసి కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో బాగా కబ్జాలు చేసి అవి చేసి నన్ను అడగటోడు లేడు, ఏ నాదుడు లేదు అని కబ్జా చేసి గుద్దుకొని కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నీళ్లు నిండిపోతే రోడ్ల మీద ఎంత పరిస్థితి, అవే నాలలు ఆ చెరువులు ఉంటే ఆ నీళ్ళు అనేది అక్కడ వెళ్ళిపోతాయి. ఈ రోడ్ల మీద అంతా నీళ్లు, కాలనీల నీళ్లు, అక్కడ నీళ్లు అంతా ఒక జోరుగా గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ లో అల్లాకొల్లం అయిపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందన్న?